సో గుడ్ మార్నింగ్ గైస్. సో సెబీ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అది కూడా పార్ట్ టైం మీద శాలరీ వచ్చేసరికి 75,000 రూపీస్. ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో డీటెయిల్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీరు చూసుకుంటే సెబీ మీద దేని మీద వర్క్ చేస్తుంది అంటే, సెబీ అనేది మన షేర్ మార్కెట్లో ఉన్న ఫండమెంటల్స్ మీద వర్క్ చేస్తుందండి. సెక్యూరిటీ రీజన్స్ మీద సెబీ అనేది వర్క్ చేయడం జరుగుద్ది. మొత్తం హోల్ స్టాక్ మార్కెట్ మొత్తం ఈ సెబీ అండర్లోనే ఉంటుంది. సెల్లింగ్ కానీ బయ్యింగ్ కానీ అన్నీ ఇదే చూసుకుంటుంది. ఓకే, ఇది దీని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి వస్తే, రోల్ ఏంటంటే మీకు పార్ట్ టైం కౌన్సిలర్ యాజ్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ మీద జరుగుద్దండి ఇది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ప్రొవైడ్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ఫర్ ద సర్వీసెస్ ఫర్ ద సెబీ ఎంప్లాయీస్. అంటే సెబీ ఎంప్లాయీస్కి మీరు ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చిందండి దీంట్లో. ఓకే, డ్యూటీ స్టేషన్ వచ్చేసరికి అంటే జాబ్ లొకేషన్ వచ్చేసరికి మీకు సెబీ ఆఫీస్ ఇన్ బండ్రా కుర్లా ఎట్ ముంబై చూసుకుంటే మీకు లొకేషన్ వచ్చేసరికి ముంబై ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వర్క్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 3 days per week, అంటే వారానికి 3 రోజులు పనిచేయాల్సి వచ్చింది. 8 hours per day, టోటల్గా 96 hours per month. మీకు రెమ్యునేషన్ ఫిక్స్డ్ అండి 75,000 రూపీస్. జస్ట్ మీరు కౌన్సిలింగ్ ఇచ్చినందుకు 75,000 రూపీస్ ఉంటుందండి. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ. అలాగే దీనికి వాళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఇన్ క్లినికల్ సైకాలజీ. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే డెడ్ లైన్ వచ్చేసరికి మీకు 11th May. అలాగే మీరు ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలని అంటే, ఇక్కడ మీకు వాళ్ళ మెయిల్ ఐడి అలాగే వాళ్ళ పోస్టల్ అడ్రస్ నేను 2 మెన్షన్ చేశాను. మీరు రెండిట్లో ఎలాగైనా పంపించవచ్చు. పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు, ఆర్ ఈమెయిల్ ద్వారా మీ రెజ్యూమ్ని వాళ్ళు పంపించవచ్చు. అప్పుడు మీకు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసి మీకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఇస్తారు. అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ బేసిస్ మీద జరుగుద్దని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.